కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయమే. గత 4 నెలల క్రితం నీట్ పేపర్ లీకేజీ కావడం, విద్యార్థులు ఆందోళన చెందడం, పరీక్షలు మళ్లీ నిర్వహించడం, విద్యార్థులు గత 2 నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం పోలీసులతో విద్యార్థులను దారుణంగా కొట్టి, లాఠీల ద్వారా, టియర్ గ్యాస్ ద్వారా, తుపాకులతో కాల్స్తూ విద్యార్థులను ఎంత భయభ్రాంతులకు గురి చేసినా వెనకడుగు వేయకుండా గట్టిగా నిలబడే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తెలపడం వారి యొక్క విజయమే. నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయటమన్నారు. దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య లేకుండా ప్రతి ఏడాది 1 కోటి ఉద్యోగాలు విడుదల చేస్తానన్నారు. ఉద్యోగాల విడుదల చేయకపోగా విడుదల చేసిన ఉద్యోగాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలు చేయడం, ఇది ముమ్మాటికి బీజేపీకి పరిపాలన చేదకాకపోవడం, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయడం విద్యార్థులు సంఘాలు హర్షిస్తున్నాయన్నారు. ఢిల్లీలో విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలపడంతో దేశవ్యాప్తంగా ఆందోళన పెరగడం, బీజేపీ ప్రభుత్వం దిగి రావడం, మంత్రి రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థులు తలుచుకుంటే సాధించలేదు ఏదీ లేదని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో గట్టిగా బీజేపీ ప్రభుత్వానికి ఇది పెద్ద గుణపాఠం అవుతుందన్నారు. ఇప్పటికైనా నియంత పోకడలు పోకుండా దేశ యువతను కాపాడే విధంగా విద్యను వ్యాపారం చేయకుండా విద్యారంగాన్ని బలోపేతం చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజితా వెంకటేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాజా పుల్లారెడ్డి, పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరాములు, కౌన్సిలర్ బాదం శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు రవికాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్, పిఎస్సిఎస్ డైరెక్టర్ పాల్గొన్నారు. వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేసినటువంటి పోరాట పటిమ ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడిందంటే వాళ్ళు చేసిన తప్పు. ఈ రోజు మన రాహుల్ గాంధీ గారి కూడా పోరాట పటిమ వీళ్ళందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నిరసన తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ లోపల ప్రధానమంత్రి మోదీ గారి ఇంటి ముందల ధర్నా చేస్తే దానికి వాళ్ళు శిక్షగా వాళ్ళని అరెస్ట్ చేసి నిర్దాక్షిణంగా ముక్కులో నుంచి కూడా రక్తం వచ్చే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గాయపరిచారనే విషయాన్ని మనమందరం గుర్తించుకోవాలి. అదేవిధంగా విద్యార్థులను కూడా ఎంతో మందిని లాఠీ దెబ్బలు కొట్టి వాళ్ళ యొక్క రక్తాలను కూడా చిందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రతి ఒక్కరిపైన దాడులు చేశారు. అవన్నీ దాడుల్లో కూడా అందరు విద్యార్థులు తట్టుకొని ఒకే తాటిపైన ఉన్నందుకు ఈ రోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బడి దొంగలు బయటపడ్డారు, అదేవిధంగా గుడి దొంగలు కూడా ఉన్నారు, వారిని కూడా బయట పెట్టాలి, వారికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ లోపల రాసి తర్వాత పేపర్ లీక్ అయినాక దాదాపుగా 18 మంది విద్యార్థులు ఈ రోజు దేశం లోపల మరణించారు. వారి ప్రతి ఒక్కరి కుటుంబానికి ₹1 కోటి పారితోషికం ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా జంతర్ మంతర్ లోపల నిరసన తెలిపిన గాయపడినటువంటి వారికి కూడా మీరు ₹50 లక్షల ఎక్స్గ్రేష్ చేయాలని కూడా ఈ రోజు పరిగి యూత్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రతిసారి లోపల మేము అడ్డుకునేడానికి మా రాహుల్ గాంధీ గారి సూచనలు, మా రేవంత్ రెడ్డి గారి సూచనలు, అదేవిధంగా పరిగెమ్మెల్ రామ్మోహన్ రెడ్డి గారి సూచనలు మేము పాటిస్తూ ఉంటాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసినా కూడా వారు మెడలు వంచైనా కూడా మేము మా యొక్క ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపి మేము అనుకున్న సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రామ్మోహన్.